శెట్టిబలిసల ఆరాధ్య దైవం దివంగత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణ్ మూర్తి పాల్గొని దొమ్మేటి వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు నాయకులు కార్యకర్తలు కూడా పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నులుకుర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దొమ్మేటి వెంకటరెడ్డి శెట్టిబలిజ సంక్షేమ సంఘం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి సమాజంలో ప్రత్యేక స్థానం సంపాదించారని కొనియాడారు. శెట్టిబలిజల్లో చైతన్యం కలిగించి వారి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడిన మహనీయుడిగా ఆయనను అభివర్ణించారు. దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా పండుగలా జరుపుకుంటున్నామని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని పేర్కొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన యువగలం పాదయాత్ర సమయంలో దొమ్మేటి వెంకటరెడ్డి గొప్పతనాన్ని తెలుసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు దమ్ము నోకరాజు, నారాయణ, దుర్గా ప్రసాద్, కింజాల శ్రీనివాస్, నీలకంఠం తదితరులు పాల్గొన్నారు. దొమ్మేటి వెంకరెడ్డి గారు ఇవాళ జన్మదినోత్సవం పురస్కరించుకుని మన సానా సతీష్ బాబు వారి ఆఫీసులో ఆయన ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో ఇక్కడ దినోత్సవం చాలా ఘనంగా కార్యకర్తలు నాయకులతో జరుపుకోవడం జరుగుతుంది. దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఆయన స్త్రీ జనోద్ధనుడు, అలాగే కుల వివక్ష మీద పోరాటం చేసి విద్యాదాతగా అనేక రకమైన పదవులను కూడా అలంకరించడం జరిగింది. శెట్టిబలిజీ సోదరులకి అందరికి కూడా నా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సానా సతీష్ బాబు వారి యొక్క టీం కూడా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.